కూడా రికార్డ్ చేసుకోవచ్చండి. సపరేట్ చేస్తున్నాను అందుకోసం మళ్ళీ చేస్తే కానీ చేయండి. వందే విఘ్నేశ్వరం దేవం సర్వసిద్ధిప్రదాయనం వామాంకారూఢ వామాక్షి కరపల్లవ పూజితం. ఈ శ్లోకాన్ని విఘ్నేశ్వర స్మరణాన్ని శంకర భగవత్పాదులు త్రిశతీ భాష్య ఆరంభంలో రాశారు. ఎంత పెద్దవారైనా మొట్టమొదలు ఆదౌ పూజ్యో గణాధిప అని గణేశ్వరుణ్ణి చక్కగా అర్చిస్తారు. ఆ అర్చించడంలో ఆచార్యుల వారి సౌందర్యం ఏమిటంటే ఆయన జ్ఞానుల్లో మహాజ్ఞానిగా ఉంటాడు, కర్మఠుల్లో మహాకర్మఠుల్లాగా ఉంటాడు, భక్తుల్లో మహాభక్తుల్లాగా ఉంటాడు. అలాగే శ్రీ విద్యా పరంపర ఉన్న వాళ్ళల్లో మహాశ్రీ విద్యా పరంపర ఉన్నవాడుగా ఉంటాడు. ఎందుకంటే శ్రీ విద్యా పరంపరలో నియమం సశక్తికమైన దేవతనే పూజ చేస్తారు. అందువల్ల ఇక్కడ ఈయన విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈయన లక్ష్మీ గణపతిని ప్రార్థిస్తున్నారు. ఈ లక్ష్మీ గణపతిని ప్రార్థించే సంప్రదాయం శ్రీ విద్యా సంప్రదాయం. ఇక్కడ గణేశుడు అంటే ఏకాక్షర గణపతిని, హరిద్రా గణపతిని అలా ఆ గణపతిని పూజించరు. లక్ష్మీ గణపతినే వీళ్ళకు కూడా మొట్టమొదలు గణపతి దగ్గర నుంచి ఆరంభిస్తారు. ఆ గణపించేవాడు మహాగణపతి అంటారు. మహా అనే దానికి లక్ష్మి అనే అర్థం. లక్ష్మీ గణపతినే పూజిస్తారు. ఈ లక్ష్మీ గణపతిని వారు కూడా స్మరిస్తున్నారు. అందువల్ల ఆయన ఏ ఒక భాగంలోకి వెళ్ళి ఆయన నిల్చున్నా సరిగ్గా అలాగే ఉంటాడు. ఈయన ఏదో జ్ఞానండి అని అనడానికి ఈ పుస్తకంలో వీలు లేదు. జ్ఞానే, కానీ శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్న రహస్యములన్నీ తెలుసుకుని ఆయన నడుస్తూ ఉంటాడు. వందే విఘ్నేశ్వరం దేవం సర్వసిద్ధిప్రదాయనం వామాంకారూఢ వామాక్షీ కరపల్లవ పూజితం. అమ్మవారు వామాంకంలో కూర్చుని ఉన్నది. ఆమె చాలా దయార్ద్రమైన దృష్టి కలదై ఉన్నది. వామాక్షి, ఏదో మనం కామాక్షి అని పేరు చూసాం, మీనాక్షి అని పేరు చూసాం, విశాలాక్షి అని పేరు చూసాం, పద్మాక్షి అని పేరు చూసాం. ఇక్కడ ఈయన వామాక్షి అని అన్నాడు. వామ శబ్దానికి అర్థము సుందరం అని అర్థం. ఏమిటి కంటిలో సౌందర్యం ఏమిటంటే ఆ కరుణను వర్షిస్తూ ఉండడమే. కరుణావర్షం ఆ కళ్ళల్లోకి చూస్తే తాపాలన్నీ పోతాయి, పాపాలన్నీ పోతాయి, అజ్ఞానం పోతుంది. ఆ అమ్మవారి ఇది చూస్తే వామాంకారూఢ వామాక్షి, ఆమె కరపల్లవులతో అక్కడే కూర్చుని ఆ గణపతిని అర్చిస్తున్నది. ఆమె అక్కడే కూర్చుని అర్చిస్తున్నది కాబట్టి వామాంకారూఢ. అందువల్ల లక్ష్మీ గణపతిని, మహాగణపతిని ఈయన చక్కగా స్మరించారు. శ్రీ విద్యా సంప్రదాయంలో మొట్టమొదలు ఈ విఘ్నేశ్వరుని స్మరించి ఇక పైన తాను ఏ దేవతని ఏ స్తుతిని వ్యాఖ్యానం చేయబోతున్నారో ఆ అమ్మవారికి విశేషమైనది ఏమిటంటే 4 ఆయుధాలు ఉంటాయి అమ్మవారు. ఆ అమ్మవారికి ఆమె చాలా ఉదయించేటువంటి భాస్కరులాగా ఎర్రగా ఉండి ఉంటుంది. ఆమె సకల వేదములతో వేదాంతములతో స్తుతింపబడుతూ ఉంటుంది. ఆమెను చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ పూజ చేశారు. మొత్తం ప్రపంచాన్ని జయించిన వాడంటూ ఒకడుంటే ఆయన కామదేవుడు. ఆయన ఈమెను పూజించాడు. దీనికి కామరాజ విద్య అని చెప్తారు. ఆ విద్యను ఈయన వ్యాఖ్యానం చేయబోతున్నాడు. అందువలన పాశాంకుశేక్షు సుమరాజిత పంచశాఖాం. పాశం
అని ఒకటి అమ్మవారి చేతిలో పై చేతిలో ఉన్నది, అంకుశం అని రెండో పక్కన పై చేతిలో ఉన్నది, ఇక్షు అనేది ఒక ధనుస్సు కింద చేతిలో ఉన్నది, సుమరాజిత పంచశాఖాం 5 పుష్ప బాణాలు కింద చేతిలో ఒక చేతిలో ఉన్నాయి. ఇవి 4 చేతుల్లో అమ్మవారికి 4 ఉన్నాయి. పాశాంకుశేక్షు సుమరాజిత పంచశాఖాం. అమ్మవారి చేతుల్లో ఉన్న పాశం ఏదో పాశం, ఏదో ఒక తాడిది అని అలా అనుకోకూడదు. ఇది మనకి ఉండేటువంటి పాశం కదండి. రాగం మన మనస్సులో అనేక విషయాల్లో రాగాలు ఉంటాయి కదండి. రాగం అనేదే పాశం. మన మనస్సులో ఉండేటువంటి రాగాన్ని, భక్తుల అందరి హృదయంలో ఉండే రాగాన్ని తీసుకుని ఆమె తన చేతిలో పెట్టుకున్నది. ఎందువల్లంటే భక్తుడు నాశమయ్యేది రాగం ద్వారానే. రాగం ఉండడం వలన వాడికి మనస్సులో ఇచ్చ కలుగుతుంది. ఆ ఇచ్చ కలగడం వలన ఆ మనస్సు చెప్పినట్టు నడుస్తూ ఉంటాడు. అలా నడుస్తూ ఉండే అది దొరికితే అహంకారం వస్తుంది, దొరక్కపోతే వాడికి దుఃఖం వస్తుంది. ఈ దుఃఖంతో చాలా అన్యాయమైన పనులు చేస్తాడు, ఒక్కొక్కసారి దేవుణ్ణి కూడా నిందిస్తాడు. అందువల్ల ఇవన్నీ చేయకూడదు అని అనడానికి ఈమె ఏం చేసింది, రాగాన్ని తీసేసింది. రాగస్వరూప పాషాఢ్య అని కదండి అమ్మవారికి. మన రాగమే ఆమె చేతిలో పాశంగా పెట్టి కూర్చున్నది. అలాగే అంకుశం అనేది మనలో ఉండేటువంటి క్రోధం. ఈ క్రోధం ఉంటే వాడు ఏ పని చేయడానికైనా వాడు తయారైపోతాడు. క్రుద్ధో హన్యా గురువునపి అన్నాడు. వాడు గురువని, తండ్రిని, అన్నగారని, వీళ్ళని వాళ్ళని ఏం చూడు, కోపం వస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాడు, ఇష్టం వచ్చినట్టు చిందులేస్తాడు, ఇష్టం వచ్చినట్టు గంతులేస్తాడు, ఏదో చేసేస్తాడు. వాడు క్రోధంలో చేసిన పనులన్నీ ఆ క్రోధం చల్లారిన తర్వాత ఒక్కసారి ఆ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి వాడే చూసుకుంటే, వాడిని చూస్తే వాడికే అసహ్యం వేస్తుంది. ఇంత క్రోధం నేను చూపించి ఉండకూడదని వాడికే అనిపిస్తుంది. కానీ ఆ సమయంలో వాడిని కంట్రోల్ చేసుకోలేడే. మరి అయిపోయింది ఏదో అయిపోయింది, ఎంతని మాటలు అనేశాడు, తిట్టరా తిట్టేశాడు. అందువల్ల ఇది మనకి చాలా పెద్ద ఆంతరమైన శత్రువు. ఇది ఈ శత్రువు మన నాశనం చేసేస్తుంది. ఒక చెక్కలో ఒక చెద పురుగు పట్టినట్లయితే ఆ చెక్కనంతా తినేస్తుంది. అలాగే మనిషికి చెద పురుగులు లాంటివి ఈ కామక్రోధాదులు. రాగం కూడా అటువంటిదే. అందువల్ల వీడు బాగుపడాలి అంటే ఈ చెద పురుగులే ఉండకూడదని అమ్మవారు వీడి రాగాన్ని పాశంగాను, వీడి క్రోధాన్ని అంకుశంగాను పెట్టుకుని క్రోధాకారాంకుశోజ్వల. అందులో రాగాన్ని, పాశాన్ని అమ్మవారు రాగాన్ని, క్రోధాన్ని పాశంగా, అంకుశంగా ధరించి పెట్టుకున్నది. ఇక తర్వాత చెరుకు గడ లాంటి, చెరుకు గడే అనుకోవచ్చు, దానిని ధనస్సుగా చేసి పెట్టుకున్నది. ఈ ధనస్సు అనేది ఏమిటి అంటే మన మనస్సు. మనోరూపేక్షు కోదండ, మనస్సే కోదండ. ఈ మనస్సుని ఆమె చేతిలో పెట్టుకుని ఇక్షు అనే పేరుతో మన మనస్సునే పెట్టుకుని. ఎందుకంటే మన మనస్సు మనకి వంగట్ల. ఎవరైతే ధనస్సును పెట్టుకున్నారో వాళ్ళు ఏం చేస్తారో, ధనస్సుని వంచి దానికి మంచి తాడు కట్టి
చేసుకుంటాం. మన మనస్సుని మనకు వంగట్లేదు, మనకు లొంగని దాన్ని మనం ఏం చేయాలి, ఇంకోళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు లొంగ తీస్తారు. అందువల్ల అమ్మవారి చేతిలో పెట్టేస్తే మన పని అయిపోయింది. ఈ మనస్సుతో మనం వేగలేము. ఈ మనస్సు మన ముప్పతిప్పలు పెడుతుంది, 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నది, ఎంతంత పని చేస్తున్నదో అంతులేదు. కానీ మన మనస్సుని ప్రేమిస్తూ కూర్చుంటే, మన సర్వనాశనం చేసే మనస్సుని మనమే ప్రేమిస్తూ కూర్చుంటే ఎవరు చేస్తారు? అందువల్ల ఆ మనస్సు అమ్మవారు తీసుకుని కోదండంగా చేతిలో పెట్టుకుని ఇక్షుకోదండంగా పెట్టుకుని కూర్చుంది. మనోరూపేక్షుకోదండ. ఇక పంచ పుష్ప బాణాలు అరవిందమశోకంచ చూతంచ నవమల్లిక అని ఈ పంచపుష్ప బాణాలను అమ్మవారి చేతిలో పెట్టుకుని పంచ బాణాలను చేతిలో పెట్టుకుంటుంది. ఇవి ఏమిటి అన్నా, మనం అనుక్షణం మనం ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి కొడుతూనే ఉంటామే. అవి ఏమిటివి? లోకంలో మనకేవో కొన్ని కోట్ల సామాన్లు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ కొన్ని కోట్లను మనం విభాగం చేయడం ఆరంభిస్తే 5గానే విభాగం చేయాలి తప్ప 6వ విభాగం లేనే లేదు. ఎన్ని కోరినా సరే, ఒకటి శబ్దంలోకి రావాలి, అథవా రూపంలోకి రావాలి, అథవా రసంలోకి రావాలి, అథవా గంధంలోకి రావాలి. ఈ 5 రావాలి. వీటిలను తన్మాత్రలు అని అంటారు. శబ్ద స్పర్శ రూపరస గంధములని తన్మాత్రలు అంటారు. ఈ తన్మాత్రల మీదే మనస్సు పోతుంది తప్ప తన్మాత్రను అతిక్రమించి ఇంకా ఎక్కడ పోవడానికి ప్రపంచంలో 6వ వస్తువు ఏమీ లేదు. ఈ 5నే అనుభవించాలి, తిరిగి 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 అనుభవించాలి. దీని గురించే వీడు పాటలు పడుతున్నాడు. అవి దొరికినట్లే దొరుకుతాయి, పెద్దగా దొరకవు. మళ్ళా దాని గురించి మళ్ళీ పోతూనే ఉంటాడు. జీవితం అంతా ఇలా అయిపోతుంది, వ్యర్థమైపోతుంది, ఏమీ దొరకవు. అప్పుడు అమ్మవారు ఏం చేసింది, ఈ పంచబాణాలని తన చేతిలో పెట్టి కూర్చుంది. అందువల్ల పంచతన్మాత్ర సాయక. సాయకం అంటే బాణం అని అర్థం. అందువల్ల ఇక్కడ ఆచార్యుల వారు పాశాంకుశేక్షు సుమరాజిత పంచశాఖ, అమ్మవారి శరీర కాంతి చాలా ఎర్రగా ఉంటుంది. అరుణ అనే ఆమె పేరు. కొంతమంది నల్లగా ఉంది అంటారండి, శ్యామ అని కూడా అంటారు. మరి ఏమిటండి, ఈ ఎరుపు అనే వాళ్ళకి తెలిసా తెలియదా, అథవా నలుపు అనే వాళ్ళకి తెలిసా తెలియదా, ఏమిటన్నా? ఆచార్యుల వారు ఒక చోట చెప్పారు, రే వెర్రివాడ, ముదురు ఎరుపే నలుపు అన్నారు. నలుపు అనేది ఇంకో రంగు కాదు. ఎరుపు ముదిరిపోయిందనుకోండి, ముదురు ఎరుపు అయితే అది నల్లగా కనిపిస్తుంది, నలుపు కాదు అది. నలుపు వేరు. మనం భగవంతుడిని, శ్రీకృష్ణుడిని నల్లనివాడు అని అంటూ ఉంటాం. ఆయన కూడా అన్నాడు, ఇది వీళ్ళందరికీ భ్రమ, నేను ఎర్రవాణ్ణి, కానీ నా ఎరుపు ముదిరిపోయినందువల్ల నల్లగా చూస్తున్నాను. ఇప్పుడు గోరింటాకు పెట్టుకునే వాళ్ళకి చేతులు ఎర్రగా పండితే కదండి. కానీ ఎవరో ముసలి వాళ్ళు ఏం చేస్తారో, పిల్లలందరినీ పిలిచి వాళ్ళు పెడుతూ 5-6 గంటలు వాళ్ళ చేతిలో ఆ గోరింటాకు పట్టుకునే కూర్చుంటాడు. మర్నాడు చూస్తే వాళ్ళ వేళ్ళన్నీ నల్లబడతాయి, ఎర్రబడం. ఏమిటండి నిలబడేటి? అది నలుపు కాదది, ఆ ఎరుపు ముదిరిపోయింది. ముదిరిపోయిన ఎరుపు అయితే, అందులో కృష్ణుడు ఒక చోట అన్నాడు, రాధమ్మ గౌరాంగి తెల్లగా ఉంటుంది. ఈయన అన్నాడు, నా ముందు ఎవరి ముఖమైనా కూడా తెల్లబడాల్సిందే. తెల్లముఖం వేశారంటారు కదండి మన వాళ్ళు. తెల్లముఖం వేయడం అంటే ఏంటి అర్థం? ఏం చేయలేకపోవడం అని అర్థం. ఒక మేఘం
వర్షించే మేఘం ఎలా ఉంటుందంటే నల్లగా ఉంటుంది. కాలమేఘం బాగా వర్షించిన తర్వాత చుక్క నీళ్లు లేవు, వెలవెలవెల పోతూ తెల్లబడుతుంది. ఆ మేఘాన్ని ఎవరు ప్రార్థిస్తారు, ఎవరు సంతోషిస్తారు? బాగా ఆ మేఘం వచ్చే వాటికి ఊరంతా చీకటి పడిపోతుంది, పగలు కూడా చీకటి పడిపోయి అంతటి నల్లటి మేఘం వస్తే పొలంలో పని చేసుకునేవాడు ఎంత సంతోషిస్తారండి. కాలమేఘాన్ని చూసి సంతోషిస్తారు. వెలవెలవెల తెల్లబడి చాలా మేఘాలు వస్తూ ఉంటే పోతుంటే దాన్ని ఎవడు చూస్తారు? అందులో నా ముందు ఎవరైనా తెల్లమొహం వేయాల్సిందే అన్నాడు. అందువల్ల అమ్మవారికి శ్యామా కాచన చంద్రిక విహరతే అని శ్యామానన్న అరుణానన్న రెండు ఒకటే అర్థం, ఏమీ తేడా ఏం లేదు. అందువల్ల పాటల్యశాలి సుషమాంచిత గాత్రవల్లీ, పాటల్యశాలి సుషుమా ఎర్రటి శోభ, అత్యద్భుతమైన శోభ. ఆ సాధారణమైన ఎరుపు కాదు, అత్యద్భుతమైన ఎర్రటి శోభ కలిగింది. ఆ శోభతో నిండి ఉన్నటువంటి శరీరము గాత్రవల్లీం అన్నారు. ఆమె శరీరం ఎలా ఉన్నదంటే ఒక తీగలాగా ఉన్నదండి. మాధవీ లత అని, మాలతీ లత అని, జాజీ లత అని ఇటువంటి లతలు చాలా చాలా ఉంటాయి. అద్భుతమైన లతలు వింది. ఆ లతలు చాలా ముట్టుకుంటే మాసిపోతాయి అన్నట్టు ఉంటాయి, చాలా సుకుమారంగా ఉంటాయి. అలా అమ్మవారి శరీరం ఎప్పుడూ సుకుమారంగా ఉంటుంది. అందువల్ల గాత్రవల్లీ ప్రాచీన వాక్స్తు తపద, లోకంలో ప్రాచీనమైన వాక్కులు చాలా, ఈ వాక్కు కంటే ముందు ఏ వాక్కు లేదు. ఏమిటి ఆ వాక్కు? వేదవాక్. ఆ వేదములలో వేదాంతములలో ప్రతిపాదింపబడేది. సర్వోపనిషదుద్ఘుష్ట అని అమ్మవారికి పేరు కలిపి సర్వ ఉపనిషత్తులలో ఆమెను ఐక్యకంఠంతో ఉద్ఘోషణ చేస్తున్నాయి. సర్వోపనిషదుద్ఘుష్ట. ఆమె ఉపనిషత్ అనేటువంటి ఉద్యానంలో ఆమె కోకిల, ఉపనిషదుద్యాన కోకిల. ఉద్యానానికి ఎప్పుడు శోభండి, కోకిల వచ్చి అక్కడ చూస్తూ ఉంటే ఆ ఉద్యానానికి శోభ. ఉపనిషదుద్యానంలో ఆమె ఉన్నది కాబట్టే ఉపనిషదుద్యానానికి శోభ. అందులో ప్రాచీన వాక్స్తు తపదా, ప్రాచీనమైనటువంటి అపౌరుషేయమైన వేదాంతములతో ఆమె వైభవాన్ని స్తోత్రం చేశారు. ఈ మాటతో శంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారంటే, పైన చెప్పబోయే త్రిశతి మొత్తం కూడా ఒక్కొక్క నామం ఒక్కొక్క ఉపనిషత్తులోంచి వచ్చిన నామము. అందువల్ల ఆ ఉపనిషత్ నామములతో ఆమె వైభవాన్ని స్తోత్రం చేస్తున్నాం. ప్రాచీన వాక్స్తు తపదాం పరదేవతాం త్వాం. దేవతలు చాలామంది ఉన్నారు. దానిలో ఒకరిని మించి ఒకరు, ఒకరిని మించి ఒకరు అలా పోతూ ఉంటే ఇక దీన్ని మించి ఎవరూ లేరు అనేటువంటి దేవత ఎవరు అంటే మన శ్రీమద్ రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి. ఆమెనే పరాభట్టారిక అని కూడా అంటారు. భట్టారిక అనే శబ్దానికి అర్థం ఏంటంటే మహారాణి అని అర్థం. ఆ మహారాణి పరాభట్టారిక ఆమె పరదేవత. ఇక మించి ఎవ్వరూ దేవతలు లేరు. ఎందుకంటే అనేక బ్రహ్మాండములను పరిపాలించేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులందరూ ఏ శ్రీపురం వెళ్ళి, ఏ చింతామణి భవనంలో, ఏ మణిద్వీపంలో
అమ్మవారి దర్శనం అవుతుందా అని ఒక క్షణమైనా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ దేవత అమ్మ. అందువల్ల పరదేవత. ప్రాచీన వాక్స్తుత పదం పరదేవతాంత్వాం. పరదేవత. ఆమెకు నైవేద్యం పెట్టేటప్పుడు, అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు చక్కటి స్వర్ణ పాత్రలో అనేక మాణిక్యాది ఖచ్చితమైన వివిధ గిన్నెలలో అనేక వ్యంజనములు అన్నీ వడ్డించి ఆమెకు నివేదనం చేసి, ఎప్పుడైతే అమ్మా తల్లి ఆరగించు అని మనం ప్రార్థన చేస్తామో అప్పుడు ఆమె భోజనం చేస్తూ కాసేపు మాట్లాడుతూ నవ్వుతూ ఉంటుంది. అప్పుడు ఒక పక్కన బ్రహ్మగారు, ఒక పక్కన ఈశానుడు, వీళ్ళిద్దరూ అమ్మా ఆ శుంభాసురుడు అసలు ఏం జరిగిందో తెలుసా అని ఒక కథ చెప్తాడు. అక్కడి నుంచి పక్క నవ్వుతూ ఉంటున్నాడు. ఇంకొకళ్ళు ఇంకో కథ చెప్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటుంది. బ్రహ్మేశాద్యై సరసమభితః సూపవిష్టై సమంతాత్ దివ్యాకల్పై. ఒక పక్కన లక్ష్మి, ఒక పక్కన సరస్వతి. దివ్యాకల్పై లలితరమణి విద్యమానా సఖీభి. వాళ్ళు భోజనం చేసేటప్పుడు వింజామనం వేస్తూ, ఈగలు దోమలు రాకుండా, ఆమెకు చోట పోయకుండా చేస్తూ, దివ్యాకల్పై లలితరమణి విద్యమానా సఖీభి నర్మక్రీడా ప్రహసనపర. చాలా ఆశ్చర్యమైన పలుకులు పలుకుతూ, చాలా మందహాసములు చేస్తూ, క్రీడయంతి సురేషాన్. దేవతలందరూ పట్టచక్కలంటే నవ్వి, అమ్మా ఇక ఈ పూటకి ఆపేసే తల్లి, అవ్వలేకుండా ఉన్నా అని నర్మక్రీడా ప్రహసనపర హాసయంతి సురేషాన్. భుంక్తే పాత్రే కనక ఖచితే షడ్రసాన్ లోకధాత్రీ. అలా ఆమె భుజిస్తున్నట్లుగా వీళ్ళందరూ అనుభవించి పూజ చేసుకుంటారు. అందువల్ల ఆమె పరదేవత. ఆమె భోజనం చేసే సమయంలో అందరూ అక్కడ కూర్చుని ఆమెకు సంతృప్తి పరచాలి. ఆమె కూడా వీళ్ళందరినీ సంతృప్తి పరుస్తూ, ఎరా బ్రహ్మాది ఆ రోజున అక్కడ ఏమి జరుగుతుందో ఆ కథ చెప్పు అని అలా మాట్లాడుతూ ఉంటే ఆమె చాలా సంతోషంగా పరదేవతాంత్వాన్. ఈమెను ఎవరు పూజిస్తున్నారన్నారు? పంచాయుధార్చిత పదాం ప్రణమామి దేవీ. పంచాయుధుడు అని కామదేవుడికి పేరు. లోకాన్ని మొత్తాన్ని జయించినవాడు, ఇతన్ని మించినవాడు ఎవడు లేడు. యద్యపి ఈశ్వరుడు కామజేత, కామాది అని పేర్లున్నాయి. స్మరారి, కామారి అని శివుడికి పేర్లున్నాయి. కానీ ఎప్పుడైతే మన అమ్మ ఆయన ఒళ్ళో కూర్చుందో, సగం శరీరంలో కూర్చుందో, ఏమిటండి ఇది జయం? అందువల్ల ఒక భవభూతి అని ఒక ఆయన ఉన్నాడు, ఒక మహాకవి. ఆయన ఈశ్వరుడికి చాలా భక్తుడు. ఆ భక్తుడై ఆయన అన్నాడు, తపస్వీ కాంగతోవస్థాం ఇది స్మేరాననావివ గిరిజాయాస్తనో వందే భవభూతి సితాననవు అన్నాడు. మహాతపస్సంపన్నుడు ఈశ్వరుడు. కానీ అమ్మవారి వక్షస్థలంపై 3 భస్మరేఖలు చక్కగా పడ్డాయిట. ఎలా పడ్డాయి అన్నాడు. ఎలా పడ్డాయి అంటే ఏమిటి? ఆలింగనం. ఆ తపస్వినాయన ఇదే తపస్సు. తపస్సు అంటే ఏదో అనుకున్నాను, ఇదేనా తపస్సు అంటే ఇప్పుడు కావుడికి జయమా, కావుడికి పరాజయమైంది?
కానీ అటువంటి కామదేవుడు ఎవరిని జయించాడు? ఇప్పుడు శ్రీకృష్ణుడు అమ్మవారు ఒకటే. శ్రీకృష్ణుడికి అమ్మవారికి ఏమీ తేడా లేదు. ఒక లక్షణం చూడండి, పరీక్షిత్తుని అశ్వత్థామ బ్రహ్మాస్త్ర దగ్ధమైన గర్భస్థ పరీక్షిత్తుని ఈయన రక్షించాడు. బ్రహ్మాస్త్ర దగ్ధుడు, బ్రహ్మాస్త్రంతో భస్మమే అయిపోయినాడు. అట్టివాణ్ణి జయించాడు, అట్టివాణ్ణి మళ్ళా రక్షించాడు శ్రీకృష్ణుడు. ఇది ఎవరైనా చేయగలరా? పోయేవాడిని రక్షించగలరు. పోయిన వాడిని ఏం రక్షిస్తారండి? భస్మం అయిపోయిన వాడిని ఏమని రక్షిస్తారు? భస్మం అయిపోయిన వాడిని రక్షించాడు. అలాగే మన అమ్మ కూడా ఏం చేసింది? మన్మథుడు రతి వద్దురా నాయన అని చెప్తే మాట వినకుండా శివుడి దగ్గరికి వెళ్ళాడు. శివుడు తృతీయ నేత్రం తెరిచాడు, దాంతో భస్మం అయిపోయినాడు. ఆ రతి వచ్చి అమ్మవారి దగ్గర ముత్తుకుంది, నా పని ఇలా అయిపోయిందని. అమ్మవారు వాడి భస్మం ఎక్కడ ఉంది అని తెచ్చింది. వెంటనే దాంట్లో నుంచి మన్మథుడు వచ్చేసాడు. కామేశ్వరాస్త్ర సందగ్ధ కామ సంజీవనౌషధి. సందగ్ధ కామేశ్వరాస్త్రంతో దగ్ధమైపోయినాడు. దగ్ధమైపోయినటువంటి భస్మం నుండి ఆమె చూపుతో వచ్చేసాడు మళ్ళా. కామ సంజీవనౌషధి. అసలు నిజానికి ఏం జరిగిందంటే, ఈ కాముడు యుద్ధానికి వెళ్ళే ముందు రతి చాలాసార్లు చెప్పి రతి మాట వినకపోతే అమ్మవారి దగ్గర ఫిర్యాదు చేసింది. అమ్మాయి నా మాట వినట్లేదు. ఎందుకంటే అమ్మవారికి ఒక్కదానికే ఒక పేరుంది, శివా స్వాధీన వల్లభ. తన మొగుణ్ణి తన గుప్పెట్లో పెట్టుకున్నది ఆమె ఒక్కతే. ఆమెను అర్చించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అలా పెట్టుకోవచ్చు, లేకపోతే ఎవరికి తరం కాదు. సరే సరే అంటారు, వాళ్ళు జేబును వాళ్ళు చేస్తూనే ఉంటారు. అలా కాకుండా పూర్ణ రూపత మనసుతో కూడా మరొక దాన్ని చింతించకుండా ఉండాలంటే అమ్మవారే అయి ఉండాలి. వాళ్ళు అమ్మవారి అనుగ్రహానికి పరిపూర్ణ పాత్రలే ఉండాలి. అమ్మవారు ఒక్కతే స్వాధీన వల్లభ. అందువల్ల ఈమె దగ్గరికి వచ్చి రతి ప్రార్థించింది, నేను అలా చేయలేకపోతున్నాను, వీడు వినట్లేదు మాట, ఆయనతో యుద్ధానికి కాలు దూకుతున్నాడు, నువ్వు చెప్పండి. ఈమె ఏం చేసిందంటే, వెళ్ళమని చెప్పు, భయం ఏమిటి? అదేమిటమ్మా నువ్వు కూడా ఆయన కొట్టేస్తున్నావు. ఈమె ఎవరికి ఏం చెప్పలా. వాడిలో ఉండేటువంటి మొత్తం శక్తిని తన కళ్ళతో ఆకర్షించి కళ్ళలో పెట్టి కూర్చుంది. ఇక వీళ్ళలో ఏమీ సారం లేదు, పిప్పిది, వెళ్ళరాదు. ఎందుకంటే శివుడికి కూడా కాస్త దురదగా ఉంది. కానీ వెళ్ళాడు, వెళ్ళామంటే భస్మం అయిపోయినాడు. కానీ వీడి సారం అంతా ఎక్కడో ఇంకో చోట ఉంది. ఎప్పుడైతే భస్మం వచ్చిందో దానిలో మళ్ళా ఆ చూపులతో ఆ సారాన్ని అక్కడ వదిలేసింది, మళ్ళా వచ్చేసాడు. ఏ సమయంలో అమ్మవారి కళ్ళల్లో ఇప్పుడు ఉన్నాడో ఆ సమయంలోనే అమ్మవారికి పేరు కామాక్షి అని పేరు. కామదేవుడిని తన కళ్ళల్లోనే పెట్టుకుంది. ఇవాటికి కూడా తన కళ్ళల్లోనే ఉన్నాడు. అమ్మవారి దృష్టి ఎవరి మీద పడితే వారి కోరికలన్నీ సిద్ధమైపోతాయి. ఇదే కామాక్షి. అమ్మవారి దృష్టి పడితే చాలు. అందువల్ల ఆచార్యులు వారు అన్నారు, నీ దృష్టి పడకపోవడం అనేది ఎవరి మీద లేనే లేదు, అందరి మీద పడుతుంది. ఎందువల్లంటే కళ్ళు మూసుకుని ఉంటే ఎవరి మీదైనా పడకపోవచ్చు. విశాలమైనటువంటి నేత్రాలు నీవి, విశాలాక్షి కదా. ఇంత విశాలమైనటువంటి నేత్రములు కలిగిన నీ కటాక్షం ఎవరి మీద పడకుండా ఉంటుంది, అందరి మీద పడుతుంది.
అందరి మీద పడ్డప్పుడు నీకు కంటి రెప్పపాటు అనే మాట లేదు. ఎందుకంటే కళ్ళు మూస్తే ప్రపంచమే లేదు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. అమ్మవారు కళ్ళు తెరిస్తే ప్రపంచం, కళ్ళు మూస్తే ప్రపంచం లేదు. ఒక 5 నిమిషాల్లో పూర్తయిపోయింది, కూర్చో 5 నిమిషాలు. అందువల్ల ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఎక్కువ ఎప్పుడూ కళ్ళు తెరిచే ఉంటావు కాబట్టి నా మీద నీ దృష్టి పడకపోవడం అనేది ఎలా ఉంటుంది? విశాలమైనటువంటి నేత్రములు, విశాలమైనటువంటి నేత్రముల్లోంచి వచ్చే దృష్టి సర్వదిక్కుల్లోనూ ప్రసృతమవుతూ ఉంటే నేను ఏ మూల కూర్చున్నా నా మీద పడగ తీరవలసిందే. అందువల్ల నీకేమీ నష్టం లేదు, నాకో పెద్ద లాభం. దవీయాం సందీనం స్తపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానియత వనే వాహర్మ్యే వా సమకర నిపాతో హిమకర. చంద్రకిరణాలు రసించే వాళ్ళ ఊళ్ళోనే పడతాయని అన్న నియమం ఉందా? రసించేటువంటి దాన్ని ఆస్వాదించేటువంటి మనుషులు లేని అడవుల్లో కూడా పడతాయి. అక్కడ ఉండేటువంటి సర్పాలు ఇవన్నీ కూడా ఆ కిరణాలను ఏమన్నా బాగా ఆస్వాదిస్తాయా ఏమిటి? వాళ్ళు ఆస్వాదించారు, ఆస్వాదించలేదనే భేదం వాళ్ళకి లేదు. సమకర నిపాత హిమకర. అలాగే నీ కళ్ళ ప్రసారం నుంచి వచ్చేవి అందరికీ వస్తుంది. అందులో నీ దృష్టిని నా మీద ప్రసరింపచేయుటండి అన్నాడు కామాక్షి. అందులో పంచాయుధార్చిత పదం ప్రణమామి దేవి. దేవి అనే శబ్దానికి అర్థం ఏంటంటే స్వయం ప్రకాశమాన అని అర్థం. అంటే ఎవరైతే ఈ దేవి ఒకటి ఉన్నది అనడానికి వేరే ప్రమాణం అవసరం లేదు. ఏ ప్రమాణ అపేక్ష లేకుండా స్వయం ప్రకాశమయ్యేటువంటిది అమ్మవారు. అంటే అర్థమేంటి? మనకి ఎదురుకుండగా ఉండేటువంటి వస్తువుని గురించి మనకి ప్రమాణాపేక్ష కావాలి. కానీ బాగా పెద్ద అంధకారంలో ఎదురుకుండగా ఏమున్నదో తెలియట్లా, పక్కన ఏమున్నదో తెలియట్లా, వెనకాల ఏమున్నదో తెలియట్లా, కానీ నేను ఉన్నాను అని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఇంత అంధకారంలో నేను ఉన్నానని ఎలా తెలిసింది నీకు? దీనికి ఏమిటి ప్రకాశం? దీనికి ఏమిటి ప్రమాణం? అది నేను ఉన్నానంటే ప్రమాణాపేక్ష ఏమిటి? నేను మరొక వస్తువుని తెలుసుకోవాలంటే నాకు ప్రమాణాపేక్ష. నేను ఉన్నాను అనేది స్వతసిద్ధమైన విషయం. అందువల్ల అమ్మవారిని గురించి మాట్లాడుతూ ఆబాల గోప విదిత, అమ్మవారిని గురించి తెలియని వాడు లేడు. ఎలాగండి తెలియని వాడు లేడు అంటే నేను నేను అని ప్రతివాడు అంటూనే ఉన్నాడు కదా. పుట్టిన పిల్లవాడిని, ఇంత పిల్లవాడిని అడగండి, ఎరా ఇగో ఈ తీపి వస్తువు నీకా నాకా అంటే వాడు నాకే అంటే వాడికి నేను అని వాడికి తెలుసు. వాడికి నేను నాదే అని తెలుసు వాడికి. అందువల్ల ఆబాల గోపయత అహం అనేదే అమ్మవారు. అహం కంటే వేరే అయింది కాదు. అందువల్ల ఆమె దేవి. ఇక ఆచార్యుల వారు గణేశుడిని ప్రార్థించి, అమ్మవారిని ప్రార్థించి, ఈ స్తోత్రాన్ని చెప్పినటువంటి గురువుల్ని ప్రార్థించారు. ఆ గురువులు హయగ్రీవుడు. హయగ్రీవుణ్ణి అగస్త్యుల వారు అడిగారు. ఇంతకుముందు హయగ్రీవుడి దగ్గర నుంచి అగస్త్యుల వారు అనేక శ్రీ విద్యా సంబంధమైన విషయాలన్నీ తెలుసుకున్నారు. పూజా విషయాలు తెలుసుకున్నారు, న్యాస విషయాలు తెలుసుకున్నారు, మంత్ర విషయాలు తెలుసుకున్నారు, సహస్రనామం తెలుసుకున్నారు, అనేకం తెలుసుకున్నారు.
కానీ ఆయన మనస్సులో సంతృష్టి మాత్రం రావట్లేదు. కొంతమంది భోజనాలు కూర్చుంటారు, తింటారు, కూర అయిపోయింది, ఆ ఘట్టం అయిపోయింది, పప్పు అయిపోయింది, ఆ ఘట్టం అయిపోయింది, ఎన్నో ఘట్టాలు దాటి వచ్చారు, కానీ ఏమిటో కడుపు నిండట్లేదు. అది ఏమిటంటే ఏం చెప్తామండి? ఏదో ఒక మహాతల్లి పెడుతుంది, ఏదో మరి ఆమె ఏం చేస్తుందో తెలియదు. బీరకాయ తొక్కులతో పచ్చడి చేస్తుంది, గుమ్మడికాయ తొక్కులతో పచ్చడి చేయబెట్టారు, ఏమిటో చేస్తారు. ఏది చేసినా కడుపు నిండిపోయిందండి. అంటే ఆ కడుపు నిండడం అనేది ఎలా వస్తుందని, ఏదో ఒక ముద్దలో ఒక అమృత కణం ఉంటుంది, దాంతో కడుపు నిండిపోతుంది. అది ఏ ముద్దలో ఉంటుందో మనకు తెలియదు. ఒకసారి ఎన్ని తిన్నా వెల్తిగానే ఉంటుంది. అలాగే ఈయన చాలా చాలా ఉపదేశాలు పొందాడు, చాలా చాలా తెలుసుకున్నాడు, కానీ వెల్తిగానే ఉంది. ఏమండి, ఆ వెల్తి ఎలా పూర్తయిందో నాకు తెలియదు. ఏం తింటే ఏది వింటే పూర్తయిందో తెలియట్లేదు, మీరే నాకు చెప్పాలి. ఈయనకి ఈ వెల్తి ఎలా ఉన్నది, ఎందుకు ఉన్నది అనే విషయం గురువు గారైన హయగ్రీవులకి తెలుసు. కానీ విని వెంటనే ఈ కారణం వల్ల నీకున్నది అని ఈ రోజుల్లో కొంతమంది గురువులు పిలిచి ఉపదేశాలు చేస్తూ ఉంటారు. అలా ఆ రోజుల్లో చేసేవారు కాదు. సాధకుడిని చాలా పరీక్షలు చేసేవారు. మంత్రాన్ని నా అశ్రద్ధధానాయ, శ్రద్ధ లేని వాడికి ఇవ్వకూడదు, చాలా నియమనిష్టలు లేని వాడికి ఇవ్వకూడదు అని చాలా చాలా నియమాలు ఉన్నాయి. ఆ నియమాల్ని అలాగే పెట్టుకునేవాళ్ళు. ఇవాళ రోజున మంత్రాలని కొన్ని వేల మంది కూర్చుంటే మైకుల్లోనే చెప్పేస్తున్నారు. అలా పద్ధతి కాదు కదా ఆ రోజుల్లో. అదే బ్రహ్మ విద్యను చాలా రక్షించారు. అందువలన తీసుకున్నవాడో అగస్త్యుడు, ఇచ్చినవారు హయగ్రీవులు, వీరిద్దరినీ నమస్కారం చేస్తున్నారు ఆచార్యులు. లోపాముద్రాపతిం నత్వా హయగ్రీవమపీశ్వరం శ్రీ విద్యారాజ సంసిద్ధికారి పంకజ వీక్షణం. ఈయన లోపాముద్రాపతిని అగస్త్యుని నమస్కారం చేస్తూ, ఈ నమస్కారం చేసేప్పుడు అగస్త్యం నత్వా అని ఆయన అనలేదు. అగస్త్యుడు అని ఆయన పేరు పెట్టి చెప్పకూడదు, పెద్దవాళ్ళకి పేరుతో పిలవకూడదు, తాతగారు బాబాయ్ గారు. ఎందుకంటే సాక్షాత్ వాళ్ళకి పేరు చెప్తే భగవం పరోక్ష ప్రియా ఇమహి దేవా, వాళ్ళకి ఏదో పేరుతో పిలవాలి. అలాగే ఇక్కడ అగస్త్యుడిని అగస్త్యుడు అని చెప్పడం లేదు. అగస్త్యుని యొక్క ప్రసిద్ధి లోపాముద్రపతి కావడం వల్లనే ఆయన ప్రసిద్ధి. అందువల్ల లోపాముద్రాపతి నత్వా, మూలంలో కూడా లోపాముద్రాపతి అగస్త్య అని అక్కడ కూడా వస్తుంది. దాన్నన్నింటినీ మనస్సులో పెట్టుకుని జాగ్రత్తగా రాశారు ఆచార్యులు. లోపాముద్రాపతి నత్వా, ఎందుకంటే విద్య తీసుకుని ఇవాటి వరకు సంప్రదాయాన్ని రక్షించి మన వరకు తెచ్చి ఇచ్చినవాడు అగస్త్యుని వాడు. అందువల్ల ఆయన నమస్కారం చేశారు. ఇక దీని తర్వాత ఆయనకు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? హయగ్రీవుడి దగ్గర నుంచి వచ్చింది. ఆ హయగ్రీవుడు సర్వసమర్థుడు, ఈశ్వరుడు, కర్తం అకర్తం అన్యథాకర్తం సమర్థుడైన వాడిని ఈశ్వరుడు అని అంటారు. అటువంటి ఈశ్వరుడు ఇది మాత్రం కాదు, ఆ హయగ్రీవుడికి ఉండే కళ్ళల్లో ఒక విశేషం ఉన్నది అని శంకరాచార్య చెప్పారు. ఏమిటి? హయగ్రీవుడి దృష్టి పడితే శ్రీ విద్య సిద్ధమైపోతుంది అంటారు. ఒకే మాట, శ్రీ విద్యారాజ సంసిద్ధికారి, శ్రీ విద్యారాజ సంసిద్ధికారి పంకజ వీక్షణం. సంసిద్ధికారి పంకజ వీక్షణం. ఎవరికైనా శ్రీ విద్య సంసిద్ధి కావాలి అంటే కొంతమంది అనుకుంటారు అక్షర లక్ష జపం చేస్తే సంసిద్ధి అయిపోతుంది, ఏదో ఆవుల్లో కూర్చుని చేస్తే సంసిద్ధి అవుతుంది. గురువు అనుగ్రహం లేదే ఏమీ కాదు. గురువు హయగ్రీవులు. ఆ హయగ్రీవుల దృష్టి పడితే చాలు శ్రీ విద్యా రాజం, శ్రీ విద్యారాజం. ఈ మంత్రానికి మంత్రరాజం శ్రీ విద్యారాజం అని పేరు. శ్రీ విద్యారాజ సంసిద్ధికారి పంకజ వీక్షణ. అటువంటి
ఎవరి దృష్టి మాత్రంతో శ్రీ విద్యంతా కూడా సంసిద్ధి అయిపోతుందో అట్టి కర్తుమన్యథా కర్తుమ సమర్థుడైనటువంటి హయగ్రీవుణ్ణి నమస్కరించి ఇక పైన నేను చాలామంది ఈ త్రిశతిని వ్యాఖ్యానం చేశారు నాకంటే ముందు, కానీ దాన్నింటినీ కూడా సంగ్రహించి దానిలో కొద్ది వచ్చినటువంటి తేడాలన్నింటినీ కూడా పరిష్కరించి సరైన విధానంలో నేను చేయబోతున్నాను అని చెప్పబోతున్నారు. నమః పార్వతీపతయే మహాదేవ్.